హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ హోమియోపతి. ఈ రోజు నేను కీళ్ళవాతం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. దీన్ని రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. అలాగే మల్టిపుల్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్ అని కూడా పిలుస్తారు ఎన్సిటీలో. అయితే ఈ కీళ్ళవాతం అనేది జనరల్ గా ఫీమేల్స్ ఎక్కువ చూస్తుంటాం రాదర్ దాన్ మేల్స్. రెండవది ఫీమేల్స్ లో కూడా యంగర్ ఏజ్ గ్రూప్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 20 to 40 years అంటే యంగర్ ఫీమేల్స్ కి ఇది ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే ఈ కీళ్ళవాతం అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కింద ఇస్తూ ఉంటారు. ఇది వంశపారంపర్యంగా రాదు, లేదా తల్లిదండ్రులకు ఉంటే మనకు రావటం అనేది ఉండదు. సో ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అలాగే కీళ్ళవాతంలో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటి అంటే, ఫస్ట్‌ది పెయిన్ ఇన్ మైనర్ జాయింట్స్ అంటే చిన్న జాయింట్స్ లో, అంటే చేతి వేళ్ళల్లో, కాలి వేళ్ళల్లో ఎక్కువగా నొప్పి ఉంటుంది. ఆ నొప్పితో పాటు కొంచెం వాపు కూడా ఉండొచ్చు. అంతేకాదు దీంతో పాటు కొంచెం జ్వరం, రైజ్ ఆఫ్ టెంపరేచర్ కూడా ఉంటూ ఉంటుందన్నమాట. రెండవది ఎక్స్‌ట్రీమ్ వీక్‌నెస్ అండ్ ఫటిగ్. చాలా చిన్న పనికి ఎక్కువ టైర్డ్ అయిపోయినట్లుగా, అలాగే చిన్న పని చేసిన తర్వాత ఎక్కువ అలసిపోయినట్లుగా, ఎటువంటి ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోయినట్లుగా ఉంటూ ఉంటుంది. అలాగే కొంతమందిలో అయితే ఆకలి కూడా తగ్గిపోతుంది. ఆకలి తగ్గిపోయి దానివల్ల వెయిట్ లాస్ కూడా ఉంటుంది. అండ్ చివరిది, కొంతమందికి ఏమవుతుందంటే ఈ కీళ్ళవాతం వల్ల చేతి వేళ్ళు, కాలి వేళ్ళు అనేవి వంకర తిరిగినట్లుగా అయిపోతుందనమాట. సో ఇవి కీళ్ళవాతం యొక్క ప్రధానమైన లక్షణాలు. అయితే ఈ కీళ్ళవాతానికి హోమియోపతిలో మీకు పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి హోమియోపతిలో ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది జనరల్‌గా ఎందుకని వస్తుంది అంటే బేసిక్ గా ఎప్పుడైనా ప్రొలాంగ్ స్ట్రెస్ అంటే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు జనరల్ గా ఇది డెవలప్ అయ్యే ఛాన్స్. కొంతమందికి దీనికి కారణం అనేది కూడా మనం చెప్పలేము. కారణం కూడా తెలియకపోవచ్చు. సో హోమియోపతిలో మీకు కీళ్ళవాతానికి పూర్తి పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను చాలా మందికి ఈ కీళ్ళవాతానికి నేను పూర్తిగా క్యూర్ చేసి ఉన్నాను అనమాట. సో డు నాట్ వరీ, యూ క్యాన్ స్విచ్ ఆన్ టు హోమియోపతి ఫర్ యువర్ ఆర్ఏ అంటే కీళ్ళవాతం.